యేసుని విడిచి ఈ లోకములో నీవెందాకపోతావో జీవమైన మార్గము యేసయ్యేగా శాంతితోనే నడిపించేది యేసు మార్గము ఎందాకపోతావో మనసా యేసుని విడిచి. ప్రియ సహోదరి సోదర, పరిశుద్ధ వాక్యము నాడు నేడు ఏకరీతికున్న దేవుడు, మన ప్రేమించిన దేవుడు, అనేక విషయాలు ప్రతి దినము దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మరోసారి తన వాక్యం ద్వారా మనతో మాట్లాడే మాట ద్వితీయోపదేశకాండము 32:47 చూస్తే ఈ మాట చదివిస్తున్నాడు. ఇది మీకు నిరతకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు సాధువును పరుచుకున్నటకు యోర్దాను దాటిపోతున్న ఆదేశములో దీనిని బట్టి మీరు దీర్ఘశాంతం కలవరగుదురు, దీర్ఘాయుష్యము తొలగుదురు. ఆమేన్. ప్రేమన జనములారా, దీర్ఘాయుష్యము తొలగుదురు. ఈరోజు దేవుడు మనతో సెలవిచ్చే మాటను బట్టి ముఖ్యంగా ఇది మీకు జీవమే. దేవుని మాట మనకు జీవమునిస్తుంది. దేవుని మాట మన జీవింపజేస్తుంది. దేవుని మాట మన బ్రతికిస్తుంది. దేవుని మాట మన బలపరుస్తుంది. దేవుని మాట మన కట్లు తెంపివేస్తుంది. దేవుని మాట మన వెరుకులను చిడిపిస్తుంది. దేవుని మాట మన అంధత్వం తొలగిస్తుంది. దేవుని మాట మనకు ఆదరణగా ఉంటుంది. దేవుని మాట కొండలను పెగిలిస్తుంది. దేవుని మాట సముద్రమును ఫాయలు చేసింది. దేవుని మాట ఆయన పరిశుద్ధంలో సూర్యుని ఆఫ్ చేసింది. దేవుని మాట ద్వారా ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు దేవుడు జరిగించి తన ప్రజలకు నిరర్థకమైన మాట కాదు, కానీ ఇది మీకు జీవమై ఉన్నది. మీరు దీర్ఘాయుష్యులగుదురు, మీరు దీర్ఘాయుష్యులగుదురు. దేవుని మాట ఎవరైతే గైకుంటున్నారో, దేవుని మాట ఎవరైతే వింటున్నారో, దేవుని మాట ఎవరైతే ఆయన పరిశుద్ధమైన మార్గంలోకి ఇష్టపడుతున్నారో, దేవుని మాటపై ఎవరైతే లక్ష్యం ఉంచుతున్నారో, దేవుని మాటకు ఎవరైతే కనిపెట్టుకుంటున్నారో, దేవుని మాటందు వెదురు చూస్తూ ఆయన శక్తి కోసం ఆశపడుతున్నారు, దేవుడు తన కార్యములు జరిగించేవాడు. దేవుడు జీవింపజేసేవాడు. దేవుడు కనికరించేవాడు. దేవుడు తన పరిశుద్ధన మహిమను కనపరిచి మన విమోచించేవాడు. తన మాటతో బతికించేవాడు. తన అమూల్యమైన వాక్కుతో మనకు శక్తినిచ్చేవాడు. అందుకే ఈ మాట చదువుతున్నాడు. ఇది మీకు నైతికమైన మాట కాదు, ఇది మీకు జీవమే, ఇది మీకు జీవమే. దేవుని మాట జీవమునిస్తుంది. ఆయన మాట ద్వారా నా ప్రియ సహోదరి సహోదరా, మనం వింటమే కాదు, గై కొనాలి. తన మాటతో బ్రతికించేవాడు, తన మాటతో విడిపించేవాడు, తన మాటతో మన జీవితానికి వెలుగునిచ్చేవాడు. ఒక పాపికి రక్షణ కలుటకు దేవుని మాట ఆ పాపి పాపమును పారదోలుతుంది. ఒక వ్యక్తికి విడుదల కలుగుట కోసం ఆయన మాట లేచాడు. ఆయన మాట ఎంత గొప్పదంటే
ఆగమన్నప్పుడు గిదెయోనులో సూర్యుడు 24 గంటలు ఆగిపోయాడు. యెహోషువ నుండి దేవుడు మాట్లాడినప్పుడు ఆయన 38 సంవత్సరం నుంచి పడి ఉన్న ఒక వ్యక్తితో నీ పరుపు తీసుకుని పోమంటే వెళ్ళిపోయాడు. ఆమేన్. తన మాట మనకు జీవనిచ్చేది. దేవుని పరిశుద్ధమైన బట్టి యోహాను సువార్త 5:24-25 చూస్తే మాట చెప్తున్నాను. నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి వాడు జీవములకు దాటి ఉండెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాడు జీవములకు దాటి ఉండెను. అందుకని ఆయన మాట మనకు జీవం ఇస్తుంది. ఆలోచించండి ప్రేమ వెళ్ళారా, దేవుని మాట మన శక్తినిస్తుంది. దేవుని వాక్కు బలమైనది. దేవుని వాక్కుపై ఎవరైతే ఆధారపడుతున్నారో వారికి జీవనిచ్చేవాడు, వారిని బలవంతులుగా మార్చేవాడు, వారికి శక్తినిచ్చేవాడు. ఆయన సర్వోన్నతమైన దేవుడు గనక ఆయన మాట కోసం మనం కనిపెట్టుకున్నప్పుడు ఆయన ఆదరించేవాడు. అందుకని ఆయన జీవమైన దేవుడు, వెలిగింపజేసేవాడు. జీవమైన మార్గమో యేసయ్యేగా, శాంతితోనే నడిపించేది యేసు మార్గము. వాడు మరణములోనికి రాక జీవములో, వాడు మరణంలోనికి రాక వాడు జీవులకు దాటి ఉండేడు. ప్రియమైన సహోదరి సోదర, ఆలోచించు. ఈరోజు దేవుడు చదివించే మాట దేవునిక మాటగా మనకు జీవమునిచ్చేది, దేవునిక వాక్కు మనకు జీవమునిచ్చేది, దేవునిక మనక ప్రతిదిన పాపం నుంచి విడిపించేది, దేవుని మాట మన దరిద్రతను విడిపించేది. దేవుని మాట ఎవరు కైకొన్నారో వారి జీవితాలుగా తన జీవితంలో ప్రవేశింపజేసి నిత్యం వాడిని వెలిగింపజేయటం కోసం ఆయన ఆనందిస్తున్న దేవుడు, నీ కొరకు ఎదురు చూస్తున్నవాడు, ఆయన జీవమైన దేవుడు. అందుకని సామెతల గ్రంథం మనం చూస్తున్నప్పుడు 4:22 చెప్తున్నాడు, దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరైతే దేవుని మాటను లక్ష్య పెడుతున్నారో వారికి జీవమును ఆరోగ్యమునిచ్చును. వెలిగించే దేవుడు, విమోచించే దేవుడు. ఆలోచించు, నీకు ఆరోగ్యంగా ఉండాలన్నా, మరణములోంచి బయటకు రావాలన్నా యేసయ్య మాట గైకొనాలి. ఆయన పరిశుద్ధన మాట మనం గైకొనాలి. జీవగల దేవుని మాటను మనం అంగీకరించాలి. ప్రియమైన సహోదరి సోదర, ఆలోచించండి. జీవింపజేసే దేవుడు, ఆయన మనం వెలిగింపజేసే దేవుడు. తన పరిశుద్ధన అంటే నీకు జీవునిచ్చే దేవుడు. యెషయా 49:10 చూస్తే కూడా దేవుని ఆకాంక్ష వస్తుంది. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలైనను దప్పి అయినను కలగదు, ఎండమాములైనను
ఎండైనను వారికి తగలదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరైతే ఆయన స్వరం వింటున్నారో వారికి మరణమే లేదట. అందుకని ఆయన తోడుకొని పోతున్నప్పుడు నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించను. కాబట్టి వారికి ఆకలైనను వారికి ఆకలి ఉండదు, దప్పి ఉండదు. ఎండమామలైనను ఎండైనను వారికి తగలకుండా వారిని కాపాడేవాడు యేసయ్య. పగల వెండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను ఏం చేస్తారట? ఆయన తగలకుండా కాపాడేవాడు యేసయ్య. ఆయన స్వరం వింటే, ఆయన మాటకు లోబడితే, జీవమైన మార్గాన్ని బోధిస్తున్న కనుక ఆయన మాట విని ఆయన వెంబడిస్తే, ఆయన వెంబడిస్తున్నప్పుడు, ఆయన పరిశుద్ధ నామను వెంబడిస్తున్నప్పుడు, అందుకే 23 కీర్తనలు చూసినప్పుడు కూడా 3వ విషయం చెప్తాడు, నా ప్రాణమునకు ఆయన చేత తీర్చున్నాడు, తన నామను బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు, గాఢాంధకరపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఆమేన్. సహోదరి, ఆయన దుడ్డు కర్ర కావాలి, ఆయన దండము కావాలి, ఆయన కృప కావాలి. ఆదరించే దేవుడు. గాఢాంధకారం లాంటి ఏ విషయమైనా సరే ఆయన మన తోడే ఉండేవాడు, ఆయన మన కాపాడు. అందుకని శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఎక్కడ నడిపిస్తారు ఆయన? పచ్చికల చోట్లను ఆయన నన్ను పరుణ చేస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నన్ను నడిపించుచున్నాడు. భక్తుడు సాక్షిస్తున్నాడు. ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయన పరిశుద్ధ మాట వింటారో, ఆయన పరిశుద్ధమైన నామను బట్టి, ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు దేవుడు చలవిచ్చే మాట. ప్రియమైన సహోదరి సోదర, ఆలోచించండి. శాంతికర జలములతో నడిపించే దేవుడు. ఈరోజు నీకు ఉపయోగకరమైనది చెబుతున్న దేవుడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన జీవమైన మాట నీకు ఉపయోగకరంగా ఉంటుంది. అదే మాట యెషయాగ్రంథంలో చెప్తాడు. ఆయన దేవుని సన్నిధిలో మనకు ఉపయోగకరమైన బోధ చేసేవాడు, మన విన్నవారు, తన మాటకు లోబడ్డవారు, తన సన్నిధిలో ఎవరైతే లోబడుతున్నారో, తన చిత్తానికి ఎవరైతే లోబడుతున్నారో వారి గురించి ఆయన చదివిస్తున్నాడు. ఆలోచించాలి. దేవుడు తన కృపగల సన్నిధిని మనకు అనుగ్రహించి, పరిశుద్ధాత్మ దేవుడు నీ వెడల తన కృపను ఇచ్చి ఆయన ఆదరించే దేవుడు. జీవగల దేవుని యొక్క మాటను బట్టి నీకు ఉపయోగకరమైనదైనా బోధించడానికి ఇష్టపడుతున్నవాడని దేవుని మాట చదువుతుంది. నాడు నేడు కూడా మన ప్రేమిస్తూ మనకు అనుకరిస్తూ తన కృపలో మనం జ్ఞాపం చేసుకొని, ప్రియమైన సహోదరి సహోదర, విషయాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు తన కృపలో మనకు కరుణించి, తన కటాక్షం మనకు దయచేసి, తన సన్నిధి కాంతిని మనకిచ్చి మన ప్రేమిస్తున్న దేవుడు. ఆలోచించి నేడు మనం ఆయన సన్నిధిలో ఉన్నాం. జీవగల దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తున్నాం కనుక మనని నడిపించుటకును, మన విడిపించుటకును, మనని విమోచించుటకును, మన యందు తన కనికరం ఇచ్చి, మన మీద తన కటాక్షించి, మన ఆదరించుకు ఇష్టపడ్డ దేవుడు ఆయన చలవిస్తున్నమాట. నాడు నేడు ఎకరెత్తుకున్న తండ్రి, నిన్ను ప్రేమించి, నిన్ను కనికరించి, ఆయన కృపలో నీ జీవితానికి కావాల్సిన ప్రతి విధమైన ఆదరణ కలగజేసే దేవుడు. అందుకని నేడు మనము ఆయన పాదాల దగ్గర ఉన్న మన జీవితాలు చూస్తున్నప్పుడు దేవునికి అనుకూలమైన విషయాన్ని గురించి ఆయన చలవిస్తున్నవాడు.
అందుకు దాన్ని వెళ్ళారు. వాక్యం చదువుతుంది, దేవుని మాట చదువుతుంది. యెషయా 48:17 చూస్తే, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగు చలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడిని యెహోవానకు నేనే ఏం చేస్తాడట ఆయన, ఏం చేసేవాడు ఆయన, ఏం కలుగుట కోసం, ప్రయోజనం కలుగుట కోసం. వింటే అనుసరిస్తే ఇక్కడ జీవజలముల మధ్య ఆయన కృపను బట్టి, ఆయన పరిశుద్ధను బట్టి, తన పరిశుద్ధన మాటను బట్టి, అదే యోహాను సువార్త 10:11 చూస్తే కూడా, నేను గొర్రెలకు మంచు కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టను కనుక ప్రభు నామను బట్టి చూస్తున్నప్పుడు 4వ వచనం అక్కడ, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతను స్వరం వినను గనుక అవి అతన్ని ఎమ్మడించను. ఎవరిని ఎమ్మడిస్తాయి? అందుకని తన స్వరం విన్నవారు. ఫస్ట్ మాట మనం విన్నాం, జీవంగలేక తన మాటను మన తెలిపేది, మనకు ఉపయోగకరమైన మాట ఆయన మన చదివిస్తాడు కనుక ఎవరైతే దాన్ని అంగీకరిస్తుందో ఆ స్వరం వింటున్నారో ఆయన వెంబడిస్తుంటారు. జీవజల బుగ్గ దగ్గర వారు ఉంటారు. ఆయన పరిశుద్ధ వెనకనంటే నామములో జీవజలముల బుగ్గ దగ్గర వారు ఉంటారు. నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను గనక అవెన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతులుంచి అపహరింపడు. అమేన్ 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 అమేన్. ఏం చేస్తే ఏమైతే ఆలోచించాలి. ఇది నీకు జీవమే. ఏంటిది అది? మీరు ఆయన పరిశుద్ధ నామబట్టి చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనం చూస్తే దీర్ఘాయుష్మంతులగుదురు, ఇది మీకు జీవమే, మీరు దీర్ఘాయుష్మంతులగుదురు అంటే నశించిపోరు. ద్వితీయ తీసుకున్న మాట ద్వితీయోపదేశ కాండములో 32వ అధ్యాయంలో 47వ వచనం మనం చూసాం. మొట్టమొదటి మాట మనసు, ఇది మీకు నిర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే, మరియు మీరు సాధనపరుచుకుంటకు అని విడిచిపెట్టినప్పుడు మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. అవునా కాదంటారా? ఆయన స్వరం వినవి. నేను కొంతమందితో కొన్నిసార్లు ఈ పని చెయ్యి నీకెందుకనంటే నాతో మాట్లాడిన తర్వాత దాన్ని చేయరు, తర్వాత నష్టపోయినాక అంటుంటారు. కొందరు తప్పకుండా అనుసరిస్తారు. ఒక విద్యావంతుని తన భార్య అడిగింది కదా, మీరు ఏం మనుషులండి, దేవుని నమ్మొద్దు అంటలేదు, దేవుని సేవ నమ్మట్లేదు, కానీ మనము కూడా కొన్ని ఆలోచించాలి కదా, ఇప్పుడు పరిస్థితి ఏంటి అన్నదట. ఒక విషయం అయింది. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే వారి బ్రేక్ అవ్వటం వలన వారికి నష్టం కలగలేదు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. తర్వాత వారు కార్యం చేసుకున్న దేవుడు విషయం ఆలోచించండి. కొందరు నాతో పంచుకుంటుంటారు. నా ప్రియ సహోదరి సోదర, ఈరోజు దేవుడు చదివిస్తున్న మాట మనం గ్రహించాలి. ఆయన పరిశ్రమ అదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూసినప్పుడే 27-28 కూడా అదే మాట చెప్పాడు కదా, నా గొర్రెలు నా స్వరం వినను, నేను వాటిని వెరుగుదును, అవి నన్ను ఎంబడించను. ఏం చెప్తుంటాయి? జీవమైన సంగతి తెలుసుకుంటే ఏం చెప్తారు? వారు ఎంబడిస్తారు. ఇది మీకు జీవమే. కనుక జీవం అనుకున్న ప్రతి వారు కూడా ఎంబడిస్తారు. ఎంబడించడం వల్ల ఏం జరుగుతుంది? నేను వాటికి నిత్య జీవమును విచ్చుచున్నాను కనుక ఇవన్నిటికీ
నశింపవు. యేసుక్రీస్తు పరిశుద్ధులకు మహిమ కలుగాక. ఆలోచించండి, దేవుని స్వరం వినాలి. దేవుడు ఏది చెప్పినా మనకు మంచి చెప్తాడు. దేవుడు ఏది చెప్పినది మనకి మేలుకరమైన చెప్తాడు. మనకు సహాయం చేసేవాడు, మనల్ని ఆయన కరుణించేవాడు. ఆయన పరిశుద్ధం నాట. అందుకే దేవుని మాట వినని వారు ఉన్నారు. 8:2 చెప్తాడు, నా జనులు 2 నేరములు చేర్చి ఉన్నారు, జీవజలమున ఓటను నన్ను ఏం చేసినారట? విడిచి ఉన్నారు. ఎవరు విడిచినారు? వారు జీవజలమైన ఓటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా పద్దలై నీళ్లు నిలవని దేని తొలిపించుకున్నారు? తొట్లను తొలిపించుకొని ఉన్నారు. నీళ్లు నిలవనివి. వారి ప్లాన్ సఫలమయ్యేది కాదు, వారి ఆలోచనలు సఫలమయ్యే కాదు. జీవజలముల దగ్గర మనం ఉండాలి. ఈ జీవముల దేవుడు నిన్ను ప్రేమించి ఈ మహాకృప దేవుడిచ్చాడు. ఈ రోజున ఆలోచించాలి. నీ కొరకు దేవుడి చిత్తపరిచిన విషయం. 2 నేరములు చేశారు, ఆయన మాట వినలేదు. ఆయన చిత్తం లేకుండా తొట్లు తొలిపించుకున్నారు, అవి నీళ్ళు నిలిచే కావు. ఆలోచించు. అంటే వారు ఉండే స్థలం దేవునికి ఇష్టమైనది కాదు, వారు చేసే ప్రయత్నం దేవునికి ఇష్టమైనది కాదు, లేక వారి కుటుంబంలో ప్రభుకు అంగీకారంగా లేవు. ఈ విధంగా చూస్తున్నప్పుడు అనేక విషయాల్లో దేవుని సన్నిధిని విసర్జించిన వారు. అందుకనే ఈరోజు ఉపయోగకరమైనది మనం చూడాలి. మంచి వాగ్దాన దేవుడు మనం చేశాడు. జీవన దేవుడు సెలవిస్తున్న మాటను బట్టి ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. ఈ జీవమైన మాట ఎవరైతే ఉంటారో వారు ఎప్పుడు కూడా నిరర్ధకమైపోరు. ఆయన పరిశుద్ధుల మాటను బట్టి వారు ఎదురు చూస్తూ ప్రభులో సజీవులై, ప్రభు మాటందు సజీవులుగా ఉండి, పరిశుద్ధాత్మ దేవుని మాటకు లోపటవారై, ప్రభు యొక్క ఆజ్ఞ యందు నిలిచిన వారై, వారు నిత్యం దేవునితో కలిసి ఉండేవారు. నా ప్రియమైన సహోదరి సోదర, ఆలోచించాలి, మోకరించని. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, మీ పరిశుద్ధమైన పాదముల కొందనాలు చెల్లిస్తున్నాం. మీరు పరిశుద్ధులు 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 కదయా. మీ మహాకృప మాపై ఉంచి మమ్మల్ని కరుణించిన విధానం పెట్టుకున్నాను ప్రభు. నన్ను మమ్మల్ని బలపరచు కోసం మా మధ్యకొచ్చి మాట్లాడేసాయా, మా మధ్యకొచ్చి మాట్లాడేసాయా. గైకను కృప మాకు దయచేయండి అయా. ప్రతి బిడ్డ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి. ఒకవేళ ఈ సమయం ప్రగతండి నీ తట్టు చూసి జీవ జలములు లేవు అనగా, మా కుటుంబంలో నెమ్మది లేదు, మా కుటుంబంలో సమాధానము లేదు, మా కుటుంబంలో శాంతి లేదు, మా కుటుంబంలో సమాధానం లేని జీవితం కనుగొన్నావు ఓ దేవుడా అని ఎవరైతే అడుగుతున్నారో, ఓ వ్యవసాయాన్ని పిలుస్తున్న వారైతే తెలివేసాయా. నీ కృప దయచేయండి. ప్రతి వారిపై నీ కటాక్షం దయచేయండి. గుండెలో కొట్టుకున్న వారు ఉన్నారు, అల్లాడిపోతున్న వారు ఉన్నారు, ధనమును హాస్పిటల్లో హేపరుచుకున్న వారు ఉన్నారు, కృంగిపోతున్న వారు ఉన్నారు, నలిగిపోతున్న వారు ఉన్నారు. అయా నీ నానావిధ రోగాలతో, గుండె జబ్బులతో, రకరకాలుగా కిడ్నీ జబ్బులతో, క్యాన్సర్లతో ఎన్నో విధాలైన పరిస్థితుల్లో కృంగిపోతున్న వారు ఉన్నారు. అయా ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి. ఆ గుంపులో క్రీస్తువులో ఉన్నవారు ఎవరైనా కూడా జ్ఞాపం చేసుకోండి. మా దేశాన్ని కూడా జ్ఞాపం చేసుకోండి. ఆయా క్యాన్సర్ వ్యాధులతో ఉన్నవారు కూడా జ్ఞాపం చేసుకోండి. అయా నువ్వు గొప్ప దేవుడివి, నీ కొందరు నీ శిలువ రక్తం ప్రతి వారిపై పోషించి నీ కృప దయచేయండి. గర్భము తెరవబట్ట సహాయం చేతాన్ని క్రీస్తు సంఘంలో నీవు ప్రతి కుటుంబాన్ని తండ్రి రక్షణ రక్షణ యవనస్తులుగా కన్నీరు చూస్తున్నారు కదా, వారంతరాపు నిన్ను అత్తుకుని కృప దయచేయండి.
ఈ రాత్రి ఇంత కళల ద్వారా దర్శనం ద్వారా మాట్లాడని. ఇదిగో ఎంతకాల దినములో ప్రభు నీ ఆత్మ నడిపించాలో నేటి వరకు క్రీస్తుతో నడిపిస్తున్నాను. నీకు వందనాలు. ఇంకా బలపరిచి ఆశ్రయించి నీ కృప తెచ్చు కనకరించు కటాక్షత మీరు దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వరకొస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. డాక్టర్ దగ్గర తిరిగి ఈ స్థలంకి వచ్చినప్పుడు నోటి మాట లేదు, అంటే ఇక సన్నిపోద్ది అనే పరిస్థితిలో ఉన్నది. తీసుకొచ్చినప్పుడు ఎక్కడ హాస్పిటల్ నుంచే తీసుకొచ్చినారు. ఆ టైంలో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ విశ్వాసరాజు నుండి ఆయన తీసుకొచ్చిండు. మరి ఈ పరిస్థితిలో తీసుకొచ్చేట ఆయన చచ్చిపోయేటట్టుంది కదా అంటే చల్లాను. నేను ప్రభు సన్నిధిలో ప్రార్థించిన 5 నిమిషాలకే ఎన్ని రోజులు అంతకుముందు నువ్వు అన్నం తినక 3 నెలలు అన్నం తిన పరిస్థితులు ఉన్నది. 5 నిమిషాలకు అన్నం తినిచ్చింది. యేసుక్రీస్తు మహిమ కలుగాక. అదే విధంగా మరి ఆ నుంచున్న తన భర్త అయితే చచ్చిపోతారు, హాస్పిటల్ కూడా వద్దన్నారు. ఆ పరిస్థితుల్లో చాలా భయంకర పరిస్థితుల్లో తను కూడా చాలా పెద్ద సాక్ష్యం. ఆయన కూడా దేవుడు అద్భుతంగా బ్రతికించి ఈనాడు సజీవుడిగా ఉంచినాడు. యేసుక్రీస్తునకు మహిమ కలుగాక. అదేవిధంగా వీళ్ళ కూతురు మరి ఇప్పుడు కేరళలో ఉన్నది. ఆమె చాలా విశ్వాసంగా ఉంటుంది. తన భర్త కూడా భయంకర తాగుబోతూ కానీ దేవుని నవ్వుకున్నాడు, పాస్టర్ అంటాడు, ఆయన పెద్ద అధికారం గలవాడే. కానీ అతను తాగి భయంకర కొట్టి చికాకులు చేసేవాడు. అలాంటి వాడిని దేవుడు ఈరోజు మార్చాడు. యేసుక్రీస్తునకు మహిమ కలుగాక.